सर्वदिष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूताः अधिवाप्मानवरादिन्दरेम नमस्तरन्दाय मूर्तये सहस्रपादाक्षिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। ఓం అయ్యా పాదాలంటే సాక్షాత్ శివుడి పాదాల విగ్రహం కడగచ్చు కదా అంటే అంటుకుంటారు కదా మీరందరూ. కానీ ఇక్కడ శటకోపం అంటే శివుడి పాదాలు మనం నెత్తి మీద పెట్టారు. గుళ్ళకి వెళ్ళినప్పుడు ఎందుకు పెడతారు తెలుసా? అక్కడ రాముల వారి అయితే రాముల వారి పాదాలు ఉంటాయి, శివుడు అయితే శివుడి పాదాలు ఉంటాయి. కాబట్టి ఆ పాదాలను అక్కడ ఉంటాయి కాబట్టి అవి కడిగి వాటి మీద ఈ యొక్క శివుని యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి వాటిని పాదాలు కడగడంటే డైరెక్ట్ విగ్రహాలు కడగకూడదు. ఇక్కడ ఎవరైతే శటకోపం అని ఉంటుంది దాని మీదే పాదాలు ఉంటాయి కాబట్టి ఆ పాదాలను కడగడం జరుగుతుంది. పాదాలు కడిగి ఓం నమ ఒకసారి ముట్టుకొని దండం పెట్టాలి, లేదా చూసి దండం పెట్టింది అక్షతం తీసి. ఓం పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య మృతం దేవి త్రిపాదూర్వ ఉదయ పురుష పాదోస్య భవాత్మనః. మీరందరూ ఎవరో తెలుసా? మీరందరూ వచ్చిన పార్వతీదేవి తరపున, మా మండలాధ్యక్షుడు పాప శివుడి తరపున ఒక్కరే ఉన్నారు. ఆయన ఒక్కడే చాలు ఆయన తరపున ఉండేదానికి. మీరందరూ పార్వతీదేవి తరపున వచ్చిన వాళ్ళు. ఎందుకంటే బలగం పిల్లల్ని కూడా పిల్లగాడు వచ్చినప్పుడు పిల్లగాడు